ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు దినదినము ఆయన యొక్క కృప చేత మనల్ని ఆశీర్వాదపు మార్గాల్లో ఆయన నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి అనేక పేర్లు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక విధాలుగా పోల్చబడింది కూడా. సో పావురంగాను, అగ్నిగాను, ఇలాగా రకరకాలుగా ఇంచుమించు 10 రకాలైనటువంటి సింబల్స్ ఉన్నాయి. వాటిల్లో నీళ్లను గురించి కూడా దప్పికొనిన వాడు ఎవడో లేఖనము నెరవేరునట్లుగా అతడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్న వాళ్ళను లేఖనాలు చెప్పినట్లుగా నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాని కడుపు నుండి జీవజల నదులు పారుతాయని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. సో నదికి లేక జీవజలానికి పరిశుద్ధాత్మను ఆయన పోలికగా చూపించాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయమై దైవజనుడు దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు అంటాడు, ఆ 23వ కీర్తనలో, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు, శాంతికరముల జలముల యొద్ద ఆయన నన్ను పరుండ చేస్తాడు అని. అంటే జలము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ యొక్క దినమందు పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఎలా ఉంటాడంటే శాంతిని అనుగ్రహిస్తూ, శాంతి లేక సమాధానం, నెమ్మదిని శాంతిని అనుగ్రహించుచున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశ్రాంతి కలుగు చేస్తాడు. సో నీవు రకరకాలైనటువంటి సమస్యలతో, హృదయ భారముతో, వేదనతో, గతకాలమంతా కూడా నువ్వు కన్నీళ్లతో నువ్వు కృంగిపోయి ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాలం ముందు దేవుని ఆత్మ మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన తన ఆత్మ లేక పరిశుద్ధాత్మ, శాంతికరమైనటువంటి జలముల యొక్క ఆత్మ, ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు అని దేవుని వాక్యం తేటగా చెప్తుందంటే, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు ఆయన నడిపించి ఆయన మనల్ని విశ్రమింపచేస్తాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు విశ్రాంతి లేదని గుర్తించి, దేవుడు నీకు సమాధానం లేదని గుర్తించి, దేవుడు నీ యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా నువ్వు అలసిపోయి ఉన్నావని ఆయన గ్రహించి తన ఆత్మ ద్వారా మనల్ని ఆయన ఈ విధంగా బలపరుస్తున్నాడు. శాంతికరమైన జలములు అయినటువంటి పరిశుద్ధాత్మ నీకు నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఈ రోజున నీ జీవితంలో ఏ విధంగా కృంగిపోయి ఉన్నావో, ఏ విషయాలను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి భార్యను గుర్చా, లేకుంటే భర్తను గుర్చా, లేకుంటే పిల్లల విషయమా, లేక తల్లిదండ్రుల విషయమా, అన్నదమ్ముల అక్క చెల్లెల విషయమా, లేకుంటే నీ ఇరుగు పొరుగు విషయాల్లో ఏ విధంగా నువ్వు అలసిపోయి ఉన్నావో వాటన్నిటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానని ఆయన తాటిగా చెప్తున్నాడు. కనుక నువ్వు ఆధారపడకుండా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకో. ప్రభువా, నిజంగా మీ ద్వారా నాకు నెమ్మది కావాలి, నిజంగా మీ ద్వారా నాకు సమాధానం కావాలి, నిజంగా మీ ద్వారా నాకు విశ్రాంతి కావాలి. నిజమే నేను అలసి ఉన్నానయ్యా, నేనెంతో వేదనతో కృంగిపోయి ఉన్నానయ్యా, నాకు సహాయం చేయండి అంటూ మనం ఆయన్ని అర్థిస్తే, ఆయనకి బ్రతిమలాడితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. నీ ప్రార్థన ఆయన వ్యర్థం కానివ్వడు. నీ కన్నీళ్ళు ఆయన తుడిచి ఆయన నీకు నెమ్మదిని, సమాధానాన్ని, విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ప్రభు నీకు తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మరి ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు. నిజమే తండ్రి, చాలామంది ఈ రోజున వేదనతోనూ, కన్నీళ్లతోనూ కృంగిపోతూ, సమస్యలతో సతమతం అవుతున్నారయ్యా. ఎన్నో విధాలుగా అలసిపోతున్నారయ్యా. అటు శారీరకంగాను, ఇటు మానసికంగాను నాయన రకరకాలైన టెన్షన్స్ మధ్యలో బ్రతుకుతున్నటువంటి నాయన నీ బిడ్డలైన మమ్మల్ని మీరు దృష్టించారు. కనుకనే ఉదయకాలమందునైనా మీరు మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా ప్రతి వారికి నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, ఆదుకోండి, ఆదరించండి, అద్భుతం చేసి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి.
ఘనమైన నామం మేము తెచ్చుకోమని ఈ మాటలు వింటుండగానే వారి హృదయాల్లో గొప్ప నెమ్మది సమాధానం నిలిచి ఉండునుగాక. అద్భుతమైన మీ కార్యాలు జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ప్రాముఖ్యంగా దేవుని ఆత్మ ద్వారా నాకు విశ్రాంతి నెమ్మది కలగాలని ఆశపడిన ప్రతి హృదయానికి కృపయు సమాధానం తోడై ఉండి నడిపించునుగాక. ఆమె ఆమె. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు నిన్ను ఆ విధంగా బలపరుస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ వాక్యం నీకు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నట్లయితే దయతో మీరు అనేకులకి షేర్ చేయండి. అనేకులు వినేటట్లుగా మీ బంధువులకి రక్త సంబంధికులకి తెలియచేయండి. సేవకులు కూడా ప్రాధాయపడుతున్నాం. సేవకులైన మీరు మీతోటి మీ దగ్గర ఉన్న సంఘస్థులకి సేవకులకి ఈ వాక్యాలని పంపించండి. వింటుంటారు. సేవకులైన దేవుని బిడ్డలైన విశ్వాసులైన విని వారు దేవుళ్ళు బలపడతారు. ప్రభు రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడదాం. అంతకుమించి మేము ఏమీ ఆశించడం లేదు. కృప మనల్ని తోడుగా ఉండి బలపరిచిన